గిరిగిరులు శివనామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. శ్రీశైల మహాపుణ్యక్షేత్రం విద్యుత్ దీపాలంకరణలతో కొత్త శోభను సంతరించుకుంది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఎటువైపు చూసినా జన సంద్రమే కనిపిస్తోంది. పాగాలంకరణ చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతున్నారు. ఇక్కడ తాజా పరిస్థితిని శ్రీశైలం నుంచి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. భారతదేశానికి నాభిస్థానమైన శ్రీశైలం భక్తజనంతో పులకించిపోతుంది. వేకువజాము నుంచే భారీ ఎత్తున భక్తులు భ్రమరాంబ సమేత మల్లికార్జుని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. మనం ఇప్పుడు శ్రీశైల పుణ్యక్షేత్రానికి సంబంధించి పై ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇసుక వేస్తే రాలని జనం ప్రస్తుతం మనకు కనిపిస్తున్నారు. వేకువజాము నుంచి కూడా ప్రతి ఒక్కరు ఉపవాస దీక్షలు చేసి అలాగే రాత్రంతా కూడా జాగరణ చేస్తారు. ఈ సమయంలో ఈ రాత్రి జాగరణ చేయడంతో ఈ ప్రాంతంలో ఉంటే కంపల్సరిగా ప్రతి జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ప్రతి భక్తుడు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తాడు. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాలైనటువంటి ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తజనం అంతా కూడా తరలి రావడం జరిగింది. మరోపక్క శివదీక్షాపరులు కూడా ఈసారి భారీ ఎత్తున తరలి వచ్చారు. మనం ఒకసారి చూస్తే శ్రీకృష్ణదేవరాయ గోపురం ముందు ఉన్నటువంటి 2 చిత్రపటాలు విద్యుత్ దీప అలంకరణతో ఉన్నాయి. కొత్త శోభను సంతరించుకుంది విద్యుత్ దీప అలంకరణతో. ఆ ముందర ఉన్నటువంటి ఫోటోలు స్వామివారి, అమ్మవారి ప్రతిమలు చూడ చక్కగా అందరినీ కూడా చాలా కన్నుల పండగగా ఉంది. ఆ తన్మయత్వంతో ప్రతి ఒక్కరు కూడా తదేకంగా వాటిని చూస్తున్న ఆ పరిస్థితి కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పాగా అలంకరణ దర్శించుకునేందుకు ఆశపడ్డా కానీ అది చాలా మందికి కూడా తీరని పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం 50,000 మంది నుంచి 70,000 మంది మాత్రమే వీక్షించేందుకు ఆలయం లోపల అనుగుణంగా ఉండటం, లక్షల సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాగా అలంకరణ చూడలేకపోవడం కొంత భక్తులకు మాత్రము అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మాత్రము కనీసం ఆ పాగా అలంకరణ జరిగే సమయంలో ఈ ప్రాంతంలో ఉంటే చాలు తమ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి చాలా మంది భావిస్తారు. మరోపక్క జాగరణ చేసేందుకు ఇటు ప్రత్యేకంగా ఈ రోజంతా కూడా భజనకు సంబంధించి అలాగే పౌరాణిక నాటకాలు చాలా కార్యక్రమాలు కూడా ఇటు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇట్లా దేవస్థానం అరేంజ్ చేస్తే అన్న సత్రాలు ఉదయం నుంచి కూడా వచ్చిన ప్రతి భక్తునికి కులాలకు మతాలకు అనే తేడా లేకుండా వారి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ అన్న సత్రాల్లో కూడా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి జాగరణకు ఏర్పాటు చేస్తోంది. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM TV, శ్రీశైలం, కర్నూలు జిల్లా. ఇక